ఏపీలో జగన్ రెడ్డి జమానాలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లుగా ఇసుకాసురులు ఇసుక మాఫియా డాన్లుగా మారి ఎంత రెచ్చిపోయారో చూశాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాగులు, వంకలు, నదులు, చెరువులు అనే తేడా లేకుండా ఇసుకను అందిన కాడికి తోడేళ్లా తోడుకున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనే తేడా లేకుండా గల్లీ లీడర్ల వరకు ఇసుక డాన్లుగా మారి టన్నుల కొద్దీ ఇసుకను తోడేసి రాష్ట్ర సరిహద్దులు దాటించి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడానికి ఇసుక మాఫియా కూడా ఓ కారణమని వేరే చెప్పనక్కర్లేదు. అయితే జగన్ రెడ్డి ప్రభుత్వ జమానా పోయినా వాటి వాసనలు మాత్రం పోవడం లేదు. వైసీపీ జమానాలోని అన్ని రకాల మాఫియా డాన్లు కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రేషన్ మాఫియా డాన్లు వెలుగులోకి రాగా తాజాగా ఇసుక మాఫియాలో కూడా డాన్లుగా మారి ఇసుకను తోడేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ లీడర్లతో అంటకాగిన దోపిడీదారులు అదే లౌక్యం ప్రదర్శిస్తూ కూటమి నేతలతో కూడా అన్ని రకాల మాఫియాలతో చేతులు కలుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే కోవలో ఎన్టీఆర్ జిల్లా కంచుకచెర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన గుదేబుజ్జి అనే ఇసుకాసురుడు గత కొన్ని సంవత్సరాలుగా ఇసుకను తోడుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇతడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక వ్యాపారం చేసిన ఘనుడు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మాజీ హోంమంత్రి ద్వారా ఇసుక వ్యాపారంలో ఈ ఇసుక డాన్ జీవితం మొదలైందని చెప్తున్నారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళా హోంమంత్రి కుమారుడి ద్వారా ఈ కేటుగాడి ఇసుక వ్యాపారం జిల్లాలు దాటించిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఘనుడి ఇసుక ఆగడాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుందని తెలుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇతగాడి ఇసుక వాటం చెప్పక్కర్లేదు. అయితే ప్రభుత్వం మారడం, సీఎం చంద్రబాబు ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుదామని చెప్పడంతో ఈ కేటుగాడి ఆటలు సాగమనుకున్నారు. కానీ ఇక్కడే లౌక్యం ప్రదర్శించి కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రి అనుచరుడిగా మారి గత వరవడినే కొనసాగిస్తూ ఇసుక వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా 2 చేతులతో సంపాదిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు ఉమ్మడి జిల్లాలో ఇసుక వ్యాపారం చేస్తూ ఎవరికి ఇసుక అవసరం ఉంటే వారి దగ్గర నుంచి లక్షలు వసూలు చేయడంలో సిద్ధహస్తుడు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టినా కూడా బుజ్జికి తెలియకుండా ఇసుక రేణువు కూడా ఉచితంగా బయటకు పోదంటే అతిశయోక్తి కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇసుక డాన్ అంటే అతని పేరు మొదటి వరుసలో ఉంటుంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో కూడా గత 5 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాలు ఇసుక వ్యాపారం ఈ కేటుగాడి కనుసన్నల్లోనే సాగింది. దీంతో ఇసుక వ్యాపారంలో ఇతగాడి ఇసుక వ్యాపారంతో 3 పువ్వులు 6 కాయలుగా 2 చేతులతో సంపాదిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్ర నుంచి తెలంగాణకి టన్నుల కొద్దీ ఇసుక తరలించిన బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద ఒక్క లారీని కూడా అధికారులు ఆపరంటే ఈ కేటుగాడి మాఫియా నెట్వర్క్ ఎంత విస్తరించిందో తెలుస్తుంది. అయితే ఇసుక వ్యాపారంతో మొదలైన ఇతగాడి ఆగడాలు అంతటితో ఆగలేదు. గుదేబుజ్జి వ్యాపారాలు రోజు రోజుకు పెరుగుతూ ఇప్పుడు ఏలూరు జిల్లా ఒక క్లబ్ కూడా నడిపిస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ ఘనుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మిర్చి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. అయితే జిల్లా అధికారులు మాత్రం ఇసుక మాఫియా డాన్కి పూర్తిగా కొమ్ము కాస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో అతగాడి వ్యాపారాలకు దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఈ కేటుగాడి
దందాతో సీఎం చంద్రబాబు లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాడని ప్రచారం సాగుతుంది. ఇప్పటికైనా కేటుగాడి అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు, రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. ఆటంకం లేకుండా ట్రాఫిక్ క్లియర్గా అయిపోయి వెళ్ళాలా, వరుస క్రమంలో వెళ్ళాలా, అది మిమ్మల్ని పెట్టింది. ఇంకా రోడ్డు మీద మీరేం చేస్తారు? రోడ్డు మీద చూస్తాం సార్. ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ కాదండి నేను అనేది. ఇప్పుడు ఈ ప్రజలు ఉండే వాళ్ళనే రానియాలా, నిన్నటి పండుగ క్లియర్ అయిపోయిన తర్వాత ఈ రోజు కూడా కుయ్యాలా, ఎవరు ఇబ్బంది లేకుండా వెళ్తారు కదా. బిల్లు చెక్ సరే ఒక రోజు ఒక ఇది జరిగింది అనుకో, రోజు రాష్ట్రం అంతా కూడా ఎన్ని సార్లు పేపర్లో వచ్చి ఎంత గొడవ జరిగినా కూడా ఇట్లాగే చేయాలా? ఇదే పద్ధత. ఇప్పుడు నిన్న బళ్ళు ఎవరు ఉండాలి తీసుకొచ్చి ఆ బండి నిన్న బండి కూడా బిల్డింగ్ లేకుండా నన్ను పిలుచని లేకుండా మోస్ట్లీకే పోయిస్తారంట ఆ పిలుచున్న వాళ్ళు. బండి ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ట్రాఫిక్ క్లియర్గా అయిపోయి వెళ్ళాలా, వరుస క్రమంలో వెళ్ళాలా, అది మిమ్మల్ని పెట్టింది. ఇంకా రోడ్డు మీద మీరేం చేస్తారు? రోడ్డు మీద చూస్తాం సార్. ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ కాదండి నేను అనేది. ఇప్పుడు ఈ ప్రజలు ఉండే వాళ్ళనే రానియాలా, నిన్నటి పండుగ క్లియర్ అయిపోయిన తర్వాత ఈ రోజు కూడా కుయ్యాలా, ఎవరు ఇబ్బంది లేకుండా వెళ్తారు కదా. బిల్లు చెక్ సరే ఒక రోజు ఒక ఇది జరిగింది అనుకో, రోజు రాష్ట్రం అంతా కూడా ఎన్ని సార్లు పేపర్లో వచ్చి ఎంత గొడవ జరిగినా కూడా ఇట్లాగే చేయాలా? ఇదే పద్ధత. ఇప్పుడు నిన్న బళ్ళు ఎవరు ఉండాలి తీసుకొచ్చి ఆ బండి నిన్న బండి కూడా బిల్డింగ్ లేకుండా నన్ను పిలుచని లేకుండా మోస్ట్లీకే పోయిస్తారంట ఆ పిలుచున్న వాళ్ళు. బండి ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ట్రాఫిక్ క్లియర్గా అయిపోయి వెళ్ళాలా, వరుస క్రమంలో వెళ్ళాలా, అది మిమ్మల్ని పెట్టింది. ఇంకా రోడ్డు మీద మీరేం చేస్తారు? రోడ్డు మీద చూస్తాం సార్. ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ కాదండి నేను అనేది. ఇప్పుడు ఈ ప్రజలు ఉండే వాళ్ళనే రానియాలా, నిన్నటి పండుగ క్లియర్ అయిపోయిన తర్వాత ఈ రోజు కూడా కుయ్యాలా, ఎవరు ఇబ్బంది లేకుండా వెళ్తారు కదా. బిల్లు చెక్ సరే ఒక రోజు ఒక ఇది జరిగింది అనుకో, రోజు రాష్ట్రం అంతా కూడా ఇసుక మాఫియా గుదే బుజ్జి. ఇసుక మాఫియాకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చేసుకోవచ్చు. ఏపీలో గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి ఇసుక గత 5 ఏళ్లుగా వాళ్ళు దోచుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. అయితే అంటే ఇసుక మాఫియా డాన్ లాగా మరి ఎంత రెచ్చిపోయారో కూడా అందరు చూసాం. అయితే మొత్తంగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాగులు వంకలు అనే తేడా లేకుండా ఆ రోజు చెరువులు ఎక్కడ ఇసుక దొరికితే అక్కడ ఆ పూర్తిగా కూడా మాయం చేశారు. మాయం చేయడమే కాకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అక్కడ ఇసుక మాఫియాకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు బడే బుజ్జి ఈ పేరు ఎక్కువగా వినపడుతున్నటువంటి పేరు. ఇసుక అతనంటే ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వంలోనైనా కూడా ఇసుకని అక్రమంగా తరలించడంలో ఇతని ఒక బ్రాండ్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే అంశాలన్నింటిలో బడే బుజ్జి పెట్టిందే పేరని చెప్పుకోవచ్చు. అయితే ముందు ఇతని గురించి తెలుసుకునే ముందు అసలు అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం జవానా పోయినా వాటి వాసులు మాత్రం ఎక్కడ
పోవడం లేదు. ఎందుకంటే వైసీపీ జమానాలు అన్ని రకాల మాఫియా డాన్లకు కూటమి ప్రభుత్వంలో చూస్తూ తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి, చక్కం తిప్పుతున్నారు. ఎందుకంటే ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వంలో ఇసుకాసూరులుగా పేరుందారో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు మాత్రం తీవ్రస్థాయిలో వెలువెత్తా ఉన్నాయి. ఇప్పటికే దేశీయ మాఫియా డాన్లుగా వెలుగులోకి రాగా తాజా మాఫియాకు సంబంధించినటువంటి డాన్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం తవ్విన కొద్దీ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ లీడర్లతో పాటు అక్కడ పనిచేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి అదే తరహాలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే కోణంలో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందినటువంటి గుదే బుజ్జి అనే ఇసుకాసురుడు గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇసుకను తోడుకుంటున్నారనే ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. ఇతడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక వ్యాపారం చేసినటువంటి గనుడు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మాజీ హోంమంత్రి ద్వారా కూడా ఇసుక వ్యాపారంలో ఇసుక డాన్ జీవితం మొదలైందని చెప్పేసి కూడా చెప్తా ఉంటారు. అయితే దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహిళా హోంమంత్రి కుమారుడి ద్వారా ఈ కేటుగాడికి ఇసుక వ్యాపారం జిల్లాలు దాటించాదనే ఆరోపణలు గట్టిగా వినపడతా ఉన్నాయి. అయితే ఈ గనుడి ఇసుక ఆగడాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయని తెలిసి చెప్తా ఉంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఇతగాడు ఇసుక వాటాను చెప్పనక్కర్లేదు. అయితే ప్రభుత్వం మారడం, సీఎం చంద్రబాబు ఇసుక మాఫియాపై ఇప్పటికే ఉక్కుపాదం మోపుతున్నారు. ఎందుకంటే ఇసుకని ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ప్రభుత్వం చెప్పింది. ఎక్కడ కూడా ఇసుకకి ఎవరు కూడా అక్రమాలకు పాల్పడితే వాళ్ళకి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ అటువంటి పరిస్థితి ఏది ఉండటం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేటుగాడి ఆటలు కానీ ఇక్కడ ఆ లౌక్యం ప్రదర్శించి కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రి అనుచరుడిగా మారి అయితే ఇతను ఇసుక వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా 2 చేతులుగా సంపాదిస్తున్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక వ్యాపారం చేస్తూ ఎవరికి ఇసుక ఉంటే వారి దగ్గర నుంచి అక్రమ వసూలు లక్షలు వసూలు చేయడంలో ఇతను సిద్ధహస్తులని చెప్పేసి కూడా ఇతనికైతే పేరుంది. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టినా కూడా బుజ్జికి తెలియకుండా ఇసుక రేవును కూడా ఉచితంగా బయటకు పోనివరు అంటే అతని పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇసుక డాన్ అంటే అతని పేరు మొదటి వరుసలో ఉంటుందని చెప్పేసి కూడా గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో కూడా గత 5 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాలో ఇసుక వ్యాపారానికి ఈ కేటుగాడు కస్టమర్లతో కనుసన్నలను సాగిందని చెప్పేసి కూడా చెప్తారు. దీంతో ఇసుక వ్యాపారంలో ఇతగాడి ఇసుక వ్యాపారంతో 3 పువ్వులు 6 కాయల్లాగా 2 చేతులతో సంపాదిస్తున్నాడు అనే ఆరోపణలు అయితే ప్రస్తుతం గట్టిగా వెలువెత్తున్నాయి. ఆంధ్ర నుంచి తెలంగాణకు టన్నుల కొద్ది ఇసుక తరలించిన బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద ఒక్క లారీని కూడా అధికారులు ఆపట్లేదంటే ఇతనికి సంబంధించినటువంటి మాఫియా నెట్వర్క్ ఎంతవరకు విస్తరిస్తుందో ఇట్లే తెలుసుకోవచ్చు. అయితే ఇసుక వ్యాపారంతో మొదలైన ఇతగాడి ఆగడాలు అంతటితో ఆగలేదు. గుడెబుజ్జి వ్యాపారాలు రోజు రోజుకి పెరుగుతూ ఇప్పుడు ఏలూరు జిల్లా ఒక క్లబ్ కూడా నడిపిస్తున్నాడని తెలుస్తా ఉంది. అంతేకాదు ఈ గనుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఇంతకుముందు మిర్చి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి రైతుల్ని నెట్టేట ముంచాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పూర్తిగా కూడా అతను ఆ రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా అతను ఈ రైతుల్ని నట్టేట ముంచాడని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఇతని గురించి సత్తెనపల్లి రైతులు పుంకాలుగా కూడా చెప్పుకుంటా ఉన్నారు. అయితే జిల్లా అధికారులు మాత్రం ఇసుక మాఫియా డానికి పూర్తిగా కొమ్ము కాస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ బుజ్జికి మొత్తం పూర్తిగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఎక్కడికక్కడ కొమ్ము కాస్తూ పోతున్నాడు. అయితే ఇతనికి అదుపు లేకుండా పోతుందనే ప్రచారం అయితే సాగుతుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో ఇసుక తోలేడు ఇసుక మాఫియా డాన్ గా మారిన గదే బుజ్జి పేరుకే బుజ్జి అయితే చేసే పనుల్లో మాత్రం పెద్ద కిలాడి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కృష్ణానది గుల్ల చేసినటువంటి మాఫియా డాన్ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో చక్రం తిప్పుతూ కేటుగాడుగా రాష్ట్రం సరిహద్దులో దాటినటువంటి ఇసుకాసురుడిగా నెట్వర్క్ ఉంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు ఇక్కడ కూడా కృష్ణా, గుంటూరు అదేవిధంగా ఉమ్మడికి అటు ఈస్ట్ వెస్ట్ అటు ఏ ప్రాంతంలో చూసుకున్నా కూడా ఈ బుజ్జి పేరు అయితే ఎక్కడికక్కడ గట్టిగా వినపడతా ఉంది. ఎక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇతను ఇసుక తరలిస్తా ఉన్నాడని చెప్తా ఉన్నది. ఎందుకంటే చూడొచ్చు ప్రస్తుతం ఒక పక్క ఏపీ ప్రభుత్వం పేదలకు ఉచిత బియ్యాన్ని ప్రవేశపెట్టింది, ఉచిత ఇసుకని ప్రవేశపెట్టింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ప్రభుత్వం వెల్లడించింది. అయినప్పటికీ కూడా ఇటువంటి వ్యక్తుల వల్ల ఎక్కడ కూడా వ్యాపారం ఆగట్లేదు. ప్రజల్లో అయితే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్తా ఉంది. ఇటువంటి వాళ్ళు ఎక్కడన్నా ప్రజలకు ఉచిత ఇసుక తీసుకుపోతుంటే ఇటువంటి వ్యక్తులు అడ్డుపడతా ఉన్నారు. అడ్డుపడమే కాకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా చూస్తా ఉన్నారు. మరి ఒక కాంగ్రెస్ లోనూ అదే పరిస్థితి, అదే విధంగా వైసీపీలో కూడా ఎవరైతే ఇట్లా ఇసుక సూరులుగా పేరుందారో వాళ్ళని కూడా మళ్ళీ తీసుకొచ్చే కూటమి ప్రభుత్వం
ప్రభుత్వంలోనే ఇటువంటి మాఫియాకి తెరలేపుతున్నారు కాబట్టి వీళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం ప్రభుత్వాన్ని అయితే ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే అతని దగ్గరికి వెళ్ళాలన్నా ఒకవేళ అతను ఎవరైనా నువ్వు చేసేది తప్పని చెప్పేసి ఎవరైనా మీడియా ప్రతినిధులు కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళని అక్రమ కేసులు పెట్టించి అతను ఎవరైతే మంత్రులై అతనికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఇబ్బందులు కూడా గురి చేస్తాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అతను ఒక కేటుగాడే కాదు, ఒక ఇసుకనే కాదు, ఇతర అన్నిట్లోనూ అతను మాఫియా డాన్గా ఎదుగుతున్నాడు. ఆయన ఒక మంత్రికి ప్రధాన అనుచరుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఎందుకు అతన్ని ఈ ప్రభుత్వం ఎంటర్టైన్ చేస్తా ఉంది, మరి ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి ఇసుకని తెలంగాణ ప్రాంతానికి తరలిస్తున్నా కూడా మరి సీఎం చంద్రబాబు ఒక పక్క ఇసుకాసురులపై చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అయినప్పుడు కూడా ఈ రకంగా ఇసుక తరలించుకుపోతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు, దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం గట్టిగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడతా ఉంది. రామారావు, సాంబశివరావు, అసలు ఇప్పుడు ఇసుక మాఫియా డాన్ అనిగా ఆ పేరు కూడా తెచ్చుకున్న ఈ డాన్ ఎవరైతే ఉన్నారో గుదే బుజ్జి, అసలు ఈయన ఎవరు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన కుటుంబం నేపథ్యం ఏమైనా మీ వద్దకు సమాచారం ఉందా? అలాగనే ఎన్నో ఏళ్ళ నుంచి ఇసుక మరి అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడని చెప్పినా కూడా గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోలేకపోతుంది? ఏదైనా సమాచారం ఉందా? అంటే మొత్తంగా ఇతను ఏంటంటే గత ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ ఒకటే, ఎవరైతే మన ప్రజాప్రతినిధులు ఉంటారో, ఎవరైతే కొంతమంది లంచగొండ అధికారులు ఉంటారో అట్లాంటి వాళ్ళకి చెప్తూ ఇతను జీవనం కొనసాగిస్తాడు. ఎక్కడైతే కొంతమంది వీక్నెస్ ని ఇతను క్యాచ్ చేస్తాడని చెప్పి కూడా ఇతనిపై కొంత ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఇసుక మాఫియాలో అక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియాకి ముందుకు పోవాలంటే ఎవరెవరి చేతులు తడపాలి, అండ్ ఆ రాజకీయ నాయకులతో ఎలా ఉండాలి, ఎవరితో ముందుకెళ్తే పనులు అయితే ఇటువంటి ఆటలో ఇతను సిద్ధహస్తుడని చెప్పి కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇతని గురించి చెప్తా ఉంటారు. అయితే మొత్తంగా అదే తరహాలో ఇతనైతే వెళ్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే గత కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కూడా, అంటే గత కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కూడా ఇతను ఇసుక మాఫియాలో ముందుకెళ్తున్నాడు. అంటే ఇతను ఎటువంటి తరహాలో ఇసుక మాఫియా చేస్తాడో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సీపీ, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా అదే తరహాలో అతను ఇసుక మాఫియాకి పాల్పడుతున్నాడని గట్టిగా అందరికి తెలిసిన విషయమే. అయితే మొత్తంగా ఇతని బ్యాక్గ్రౌండ్ మాత్రం పొలిటికల్ గా కొంతమంది ఇతనికి సపోర్ట్ గా ఉన్నారని తెలుస్తా ఉంది. అది ఒక మాజీ మంత్రి, అది కూడా కాంగ్రెస్ హయాం నుంచి అతనే ఇతన్ని మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే అతనే ఇతనికి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి అతను వచ్చేట్టుగా ఇతను ఇసుక మాఫియా నడిపిస్తున్నాడని చెప్పేసి కూడా సమాచారం. అతను ఆ మంత్రి ఎవరనేది కూడా అందరికీ తెలిసినటువంటి జగమరిగిన సత్యమే అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు అతను మరి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ రకంగా ఇసుక మాఫియా చేశాడు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇసుకలో సిద్ధహస్తుడు, అక్కడికి ఎక్కడి నుంచి ఇసుక వస్తుంది, ఎట్లా సంపాదించుకోవచ్చు అనే అంశాలన్నిటి కూడా ఇతనికి మంచి పట్టున్న నేపథ్యంలో అతన్నే ప్రస్తుతం కొంతమంది వైసీపీ నుంచి వచ్చినటువంటి టీడీపీలోకి వచ్చినటువంటి నాయకులే ఈ తరహాలో ముందుకు తీసుకెళ్తున్నారనేది ఆరోపణలు అయితే వినపడతా ఉన్నాయి. మరి ముందుగా ఈ బుజ్జి పూర్తి స్థాయిలో కూడా ఇసుక మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని మొదలు ప్రవేశపెట్టింది, మరో పక్క సీఎం చంద్రబాబు ఎంతో ప్రజలకి ముందుకు తీసుకెళ్లాలి, ఎక్కడ కూడా అక్రమాలకు పాల్పడద్దు, అక్రమాలకు పాల్పడితే మరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి సీఎం చంద్రబాబు నాయుడు మాటలు ఎక్కడ కూడా పట్టించుకున్నట్లయితే ఎక్కడ కనపడట్లేదు. ఎందుకంటే మరి అంత వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఏ విధంగా సాగాల్సిన అంశం ఆ విధంగా సాగుతుంది. ముఖ్యంగా జగ్గైపేటలో అయితే, కృష్ణా జిల్లా జగ్గైపేటలో అయితే ఇసుక మాఫియాకి అది కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ టీడీపీ నాయకులు కుమ్మక్కైపోయి గత 60-40 రేస్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రస్తుతం చూసుకుంటే కనుక నందిగామ నియోజకవర్గం చూసుకుంటే ఇసుక తోడేలు మాత్రం ఏ రకంగా ఉందంటే చూసుకుంటారంటే మరి గోడకు ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇసుక మాఫియా కంపెనీ కూటమి ప్రభుత్వం కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఇటీవల కాలంలో చూసుకున్నా కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎన్ని నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ ఇసుక మాఫియాను కట్టడి చేయడంలో విఫలమైందని చెప్పవచ్చు. అయితే ఏదేమైనా చూసుకుంటే కనుక కృష్ణా నది ఏదైతే ఉందో ఈ ఇసుకకు సంబంధించిన మొత్తం అంతాను మాఫియాటల కింద ఎవరైతే ఉన్న వ్యక్తులంతా కూడాను అంటే జిఎస్టీ వ్యాటీ అన్ని కాకుండా ఇవన్నీ కూడా తెలంగాణకి తరలిస్తున్నారు. అయితే అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకుని పద్ధతులు కనిపిస్తున్నాయి. ఏదైనా మరి చూసుకుంటే కనుక మాజీ హోంమంత్రి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ హోంమంత్రి సంబంధించిన కుమారుడితో కూడా ఇసుక వ్యాపారం జిల్లాలు దాటిస్తున్నారనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఏదైనా మరి చూసుకుంటే కనుక ఈ ఇసుక మాఫియా అంటే ఉచిత ఇసుక ఇస్తున్నామని చెప్తున్నానని లారీ ట్రాక్టర్లను లేకపోతే ఎద్దుల బండి ద్వారానే ఉచితంగా తీసుకెళ్ళాలి. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక 10 టైర్లు లారీలతోనూ చూసుకుంటే కనుక అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి వ్యక్తులు అందరూ కూడా కుమ్మక్కైపోయి అంటే ఎట్లాగైతే ఉందో
లిక్కర్ మాఫియాను అదే విధంగా రేషన్ మాఫియాకు సంబంధించి ఎలాగైతే ఉందో అదేవిధంగా ఇసుక మాఫియా కూడా ఇదే విధంగాను జిల్లా తరలించి అంటే రాష్ట్రాలు తరలించి తెలంగాణకి ఇసుక చేరవేస్తున్నారు. దీనికి భారీ ఎత్తున కూడా దీని అంచనా తీసుకుంటే దాదాపు వందల కోట్ల వ్యాపారం నడుస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే కనుక చూసుకుంటే కనుక ఇదే విషయం చూసుకుంటే కనుక ఏదైనప్పుడు కూడా కన్నీజల మాత్రం ఒట్టుపక్కల మాత్రం ఇసుక మాఫియా దానికి మాత్రం బుద్ధి అనే వ్యక్తి మాత్రం ఇప్పుడు అది ఎక్కడ కట్టడి చేయడంలో కూడా అధికారులు కానీ అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా విఫలమైందని చెప్పవచ్చు. రామారావు.